భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతో భద్రాచలం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 56 అడుగులకు చేరడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు వరద ఉధృతికి పలు రహదారుల్లో వరద నీరు చేరడంతో చాలా మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం మండలానికి వెళ్లే ప్రధాన రహదారి తూరుపాక ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో దుమ్ముగూడెం చెర్ల వాజేడు వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమూరు గ్రామం వద్ద రహదారిపైకి నీరు చేరడంతో విఆర్పురం కూనవరం చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు మండలంలోని సారపాక రెడ్డిపాలెం గ్రామాల మధ్య వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందిస్తారు. సాంబా, భద్రాచలం దగ్గర ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతో భద్రాచలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది కదా, నీటి మట్టం కూడా 56 అడుగులకు చేరినట్టు తెలుస్తోంది. అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? సునీత, భద్రాచలం దగ్గర గోదావరి ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు స్థిరంగా కొనసాగుతుంది. 56.10 అడుగుల వద్ద గోదావరి వరద నీరు ప్రవహిస్తోంది. దాదాపు 150 టీఎంసీల వరద నీరు ప్రస్తుతం గోదావరి దగ్గర, అంటే భద్రాచలం నుంచి గోదావరి మీదుగా ఆ ధవళేశ్వరం వైపు వెళ్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం భద్రాచలంకి అట్లాగే ఖమ్మం నగరానికి సంబంధించి, ఖమ్మం మార్గానికి సంబంధించి కలిపేటువంటి ప్రధాన వంతెన మీద ఉన్నాం. ఈ వంతెన అటు భద్రాచలం కావచ్చు, ఛత్తీస్గఢ్, అట్లాగే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు, ఇటు తెలంగాణకు మధ్య సారథిగా వారధిగా ఉంటుంది. ఈ వంతెన నుంచే భద్రాచలం కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది తూర్పు వైపు ఉన్నటువంటి గోదావరికి తూర్పున భద్రాచలం ఉంటుంది. పడమర వచ్చేటప్పటికి మన తెలంగాణ ప్రాంతాన్ని చూస్తే కనుక బూర్గంపాడు మండలం ఉంటుంది. ప్రజెంట్ 56.10 అడుగుల వద్ద 15,96,000 క్యూసెక్ల వరద నీరు ఈ గోదావరిలోకి కిందికి వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. 3వ ప్రమాద హెచ్చరిక 53 అడుగుల కంటే కూడా 3 అడుగులు ఎత్తులో ఈ నీరు ప్రవహిస్తా ఉంది. సో మొత్తంగా చూస్తే అక్కడ దూరంగా కనుచూపు మేరలో కనిపిస్తున్నాయని కూడా భద్రాచలం స్నానఘట్టాలు, రాములవారిని దర్శించుకొని వచ్చి ప్రజలు చేసేటువంటి స్నానఘట్టాలు, కళ్యాణకట్ట అవంతా కూడా మునిగిపోయినటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆ కాళ్ల మండపం దాకా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజెంట్ మనం చూస్తున్నది కరకట్టకు ఆనుకొని నీళ్లు ప్రవహిస్తుంది. ఇంకొక 4 అడుగులు, అంటే 60 అడుగులు కనుక వస్తే కరకట్టకు సమీపంలో నీళ్లు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే భద్రాచలానికి, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్లో ఉన్నటువంటి భద్రాచలానికి ఎగువ నుంచి వచ్చేటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కూనవరం, కుకునూరు, వేలేరుపాటుకు సంబంధించిన మండలాల నుంచి వచ్చేటువంటి ఏ వాహనం కూడా భద్రాచలం నగరానికి రానటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే భద్రాచలానికి పడమర వైపు ఉన్నటువంటి బూర్గంపాడు మీదుగా వెళ్లేటువంటి సారపాక, బూర్గంపాడు, రెడ్డిపాలెం, నాగినేనిప్రోలుగా మీదుగా వెళ్లేటువంటి ప్రధాన రహదారి ఏదైతే విజయవాడను, అట్లాగే అశ్వరావుపేట మీదుగా ఏలూరు, దాంతోపాటు మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కల్పిస్తుందో ఆ మార్గం కూడా పూర్తిగా మూసుకుపోయినటువంటి నేపథ్యం ఉంది. అట్లాగే పెనపాక మండలంలో కూడా, పెనపాక కావచ్చు, అశ్వాపురం కావచ్చు, పెనపాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మండలాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రజలకు ఊరటనిచ్చే అంశం ఏంటంటే గోదావరి స్థిరంగా ఉండటమే. 4 గంటలుగా 56.10 అడుగుల వద్ద స్థిరంగా గోదావరి ఉంది. సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే ఇప్పుడు కొంత శాంతించింది గోదావరి, ఎగువ నుంచి వచ్చేటువంటి వరద నెమ్మదించింది కాబట్టి గోదావరి దగ్గర స్థిరంగా ఉందని చెప్తున్నారు. మరొక 2 గంటల పాటు ఇదే విధంగా కొనసాగి ఆ తర్వాత తగ్గుముఖం పడుతుంది అనేది సిడబ్ల్యూసీ, సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించిన అధికారుల అంచనా. దీని లెక్క ప్రకారం చూస్తే కనుక సాయంత్రానికి మరింత తగ్గిపోయేటువంటి ఆస్కారం కనపడుతుంది. గోదావరి తగ్గినట్లయితే కనుక ప్రమాదం నుంచి ప్రజలు బయటపడినట్టుగానే భావించాల్సిన నేపథ్యం ఉంటుంది. ప్రజెంట్ ఎలాంటి బ్యారియర్స్ లేకుండా, పోలవరం గేట్లు లేకుండా, పోలవరం ప్రాజెక్టు లేకుండానే గోదావరి ఈ స్థాయిలో ఇంత ప్రమాదకరంగా భద్రాచలం దగ్గర కనిపిస్తుంది. అంటే రేపు పోలవరంలో
కనుక గేట్లు బిగిస్తే మినిమం వాటర్ లెవెల్ భద్రాచలం దగ్గర 43 అడుగులు ఉంటుంది. అంటే ఎప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని చెప్పుకోవచ్చు. అట్లాగే భద్రాచలం ఎగువ కావచ్చు, భద్రాచలం దిగువన కావచ్చు, మొత్తం కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రస్తుతం అయితే 56.10 అడుగుల దగ్గర భద్రాచలం దగ్గర గోదావరి స్థిరంగా ప్రవహిస్తుంది. దాదాపు 20-22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలను సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు తరలించి పునరావాసాల్లో కల్పించేటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. సునీత, సాంబా మీరు ఒక విషయం చెప్పారు, అది తెలిసింది. నిజానికి పోలవరం దగ్గర డ్యామ్ ఫినిష్ అవ్వక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఒకవేళ పూర్తయిన తర్వాత పరిస్థితి ఏంది? దీని గురించి ఎందుకు అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు? ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం కూడా ఉంది. ఎందుకంటే గోదావరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మనం 56 అడుగులు ఉంది. అంటే భద్రాచలం దగ్గర పోలవరం గేట్లు ఫిట్ చేసినట్లయితే కనుక పోలవరం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 43 అడుగుల పైచిలకు నీళ్లుంటాయి. సో గోదావరిలో ఎప్పుడు కూడా భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక ఫోర్స్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఆ పైన ఇప్పుడు వచ్చినట్టుగా 50 అడుగులు 40 అడుగులు కనుక నీళ్లు వచ్చినట్లయితే కనుక 43 ప్లస్ ఒక 30 అడుగులు 40 అడుగులు నీటిని అదనంగా జోడించినట్లయితే కనుక 75-76 అడుగులు అవుతుంది. అంటే భద్రాచలం చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడనటువంటి ఒక ప్రళయాన్ని భద్రాచలం నిత్యం చూడాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. 1983-84లో ఏదైతే 76 అడుగుల గోదావరి వచ్చినటువంటి నేపథ్యం ఉందో ఇంత ప్రమాదకర స్థితిలో భద్రాచలాన్ని అట్లాగే బోర్గంపాడు, అశాపురం, మనుగూరు, పినపాక మండలాలు, చర్ల, దుమ్ముగూడ మండలాలను ముంచేసినటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో అవి నిత్యం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం పట్టించుకొని గోదావరి పైన కడుతున్నటువంటి పోలవరం ఎత్తు తగ్గించేటువంటి అంశాల్లో చొరవ తీసుకుంటే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని కొంత అయినా కనుక ఆ ఎత్తు తగ్గించేటువంటి ఆస్కారం ఉంటే కొంత ప్రమాదం నుంచి బయటపడేటువంటి ఆస్కారం ఉంటుంది. లేదంటే ఇప్పుడు చూస్తున్నటువంటి కరకట్ట కేవలం 60-65 అడుగుల నీటిని మాత్రమే బేర్ చేసేటువంటి కెపాసిటీ ఉంది. 60-65 అడుగుల నీరు దాటిన తర్వాత 70కి వచ్చిన కాడ నుంచి భద్రాచలంలోకి నీళ్లు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కరకట్టకు కూడా ప్రమాద బారిన పడుతుంది. 75 అడుగులు దాటిన తర్వాత కరకట్ట కూడా ఏం చేయలేనటువంటి నేపథ్యం ఉంటుంది. ఎందుకంటే నీళ్లు పొంగి పొర్లి భద్రాచలం పట్టణంలోకి రావడం కావచ్చు, ఆ కరకట్ట ఎప్పుడో దాదాపు 30 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి కరకట్ట కూడా పూర్తిగా ప్రమాదం బారిన పడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నీళ్ల లోపలికి రావడం, కరకట్ట యొక్క ఉనికి కూడా ప్రమాదం ఏర్పడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోలవరం ఎత్తు తగ్గించడం తప్ప మరొక ఆస్కారం లేదు అని ఇరిగేషన్ సంఘ నిపుణులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో ఇక్కడ ప్రవహించినటువంటి గోదావరి వరద నీటిని అంచనా వేసినటువంటి ప్రత్యేక బృందం కూడా ఇదే అంశాన్ని పోలవరం అథారిటీకి నివేదించింది. ఖచ్చితంగా పోలవరం ఎత్తు తగ్గిస్తేనే భద్రాచలం యొక్క మనుగడ ఉంటుంది. కాబట్టి రాముడు బ్రతకాలన్నా, రాముడు ఉండాలన్నా, ఇక్కడ ప్రజానికం బ్రతకాలన్నా, ఈ ప్రాంతం స్థిరస్థాయిగా ఉండిపోవాలంటే కనుక పోలవరం ఎత్తు తగ్గించడం ఏకైక మార్గం అని చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టినట్టుగా లేదు. కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అట్లాగే సిపిఎం, బీఆర్ఎస్ ఇతర పక్షాలకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. పోలవరం ఎత్తుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి అట్లాగే కేంద్రాన్ని ఒప్పించి కొంత తగ్గిస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ ఎంతో కాలంగా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తంగా చూసినట్లయితే కనుక ఇప్పటికీ పోలవరం ఎత్తు లేకుండానే, పోలవరం గేట్లు బిగించకుండానే భద్రాచలం దగ్గర అయితే ప్రమాదకర స్థితిలో గోదావరి ప్రవహిస్తూ ఉంది. 56 అడుగుల దగ్గర గోదావరి ఉంది. ప్రమాదకరమైన స్థితిలో నీటి ప్రవాహం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎగువ దిగువ ప్రాంతాలలో కూడా దాదాపు 20-22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గ్రామాలలో ఉన్నటువంటి కాలనీలకు నీళ్లు రావడంతో వారందరినీ పునరావాస కేంద్రాలు తరలించారు. కనీస వసతులను ఏర్పాటు చేసి భోజనం ఇతర సదుపాయాలు కల్పించి అక్కడికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. వాటర్ తగ్గితే గనక ప్రమాదం నుంచి బయటపడేట అవుతుంది. మళ్ళా ఆగస్టు రెండో వారంలో ఆగస్టు 15-18 తేదీల్లో మళ్ళొకసారి ఇలాంటి ఉపద్రవమే వస్తుందని చెప్పి సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కురిసేటువంటి వర్షాలు, అట్లాగే దిగువ నుండి శబరికి వచ్చేటువంటి పోటు, ఈ రెండే భద్రాచలం దగ్గర గోదావరి వరదను పెంచేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అధికారులు మరొకసారి ఇదే వారంలో ఆగస్టులో 2 లేదా ఒక సందర్భంలో మాత్రం ఖచ్చితంగా 56-60 అడుగులకు నీళ్లు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. సునీత. Right, Samba. Thanks for the updates.